ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చకపోవచ్చు. ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ వెరీ క్రిటికల్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి లేదు, రేవంత్ రెడ్డి గారు మంచిగా చేయట్లేదు. వాళ్ళ కోసం ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ నేను తీసుకొచ్చిన. సో తెలంగాణ అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్, ఓకే, థర్డ్ స్టేట్ ఇన్ ద పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? ఓకే, ఇన్ టోటల్ ఇయర్ 1 person ఇన్ తెలంగాణ ఆన్ అన్ యావరేజ్ ఎంత ఎర్న్ చేస్తున్నారు? మీరు 10 lakhs per annum, నాకు 20 lakhs per annum, ఇంకొకరికి 50 lakhs per annum అట్లా ఉంటుంది కదా. తర్వాత మనం యావరేజ్ తీస్తాం కదా, సమ్ ఆఫ్ ఆల్ మనీ ఇన్ తెలంగాణ బై టోటల్ పాపులేషన్. అప్పుడు మనకు ఒక ఫిగర్ వస్తుంది. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? పర్ క్యాపిటా ఇన్కమ్ అనమాట. ఢిల్లీ తర్వాత, బెంగళూరు తర్వాత, ఓకే, థర్డ్ ఈస్ తెలంగాణ. $5,047 అంటే ఎవ్రీ ఇయర్ 4,82,269 రూపీస్ ఆన్ అన్ యావరేజ్ మనం తెలంగాణలో ఒక్కొక్క పర్సన్ ఎర్న్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నీ చేసింది కాబట్టి ఇవన్నీ అయింది. అలాంటి లాజిక్ ప్రకారం మనం చూస్తే మోదీ గారు కూడా ఏం చేయలేదు. మోదీ గారు ఏం చేశారంటే ఏమన్నారంటే 15 lakhs రూపీస్ అందరి అకౌంట్లో ఇస్తా అన్నారు, 2 crore జాబ్ ఇస్తా అన్నారు, ఇన్ఫ్లేషన్ ఉండదన్నారు, ఎల్పిజి ప్రైసెస్ ఓకే ఇంక్రీజ్ అవ్వద్దు అన్నారు. అప్పుడు సిలిండర్ తీసుకొని అందరూ ప్రొటెస్ట్ చేశారు. ఓకే, ఫారిన్ డిప్లొమసీ మీకు ఆల్రెడీ తెలుసు, నైబర్స్తో అస్సలు మనకు రిలేషన్స్ లేవు కాబట్టి, రైట్? సో అవన్నీ పక్కన పెట్టి మనం ఏమంటున్నాం? ఓకే, ఇండియా ఇస్ ద 5th largest ఎకనామీ, ఇండియా ఇస్ ద 5th largest ఎకనామీ అంటున్నామా లేదా? ఇది కూడా అంతే. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీకు అవసరం లేదు. థర్డ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇలా మీరు చెప్పుకొని మంచిగా హ్యాపీగా ఉండండి. ఆ లాజిక్ ప్రకారం, మోదీ గారి లాజిక్ ప్రకారం, ఓకే, రేవంత్ రెడ్డి గారికి లాజిక్ కూడా సేమ్ టు సేమ్ అప్లికేబుల్ అవుతుంది. ఇంకా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఏమన్నారంటే, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ థర్డ్ మనం ఎందుకు వచ్చినామంటే బీఆర్ఎస్ చేసింది కాబట్టి. సో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక వ్యాలిడేషన్ అనమాట. బీఆర్ఎస్ ఎంత మంచిగా పని చేసింది. జస్ట్ లైక్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆల్ కాంగ్రెస్ లీడర్ అందరూ ఏమంటున్నారంటే, ఓకే, వాట్ ఎవర్ మోదీజీ ఆయన టర్మ్లో అచీవ్ చేశారు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్. మీరు ఆ లాజిక్ వాడితే ఈ లాజిక్ కూడా ఇట్లనే ఇక్కడ కూడా వాడాలి. ఓకే, ఒకవేళ కాంగ్రెస్ హ్యావ్ డన్ నథింగ్ అంటే బీజేపీ ఓన్లీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ కూడా బీఆర్ఎస్ హ్యావ్ డన్ నథింగ్ అదే లాజిక్ ప్రకారం అంటే ఇట్ ఈస్ ఎవ్రీ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు వాట్? కాంగ్రెస్. సో ఏ లాజిక్ కరెక్ట్ అయింది, ఎంతవరకు మీరు కరెక్ట్ ఉన్నారు, ఎంతవరకు మీరు నిజాయితీగా ఇక్కడ చెప్తారు? ఐ వాంట్ టు నో. కంపారిజన్ చేసి చెప్పండి నాకు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంటరాక్షన్ చేస్తేనే నాలెడ్జ్ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, యువర్ ఓకే అడ్వకేట్ వకీల్ అన్న, అండ్ ఆల్సో ద కోడ్ తెలంగాణ. Bye bye.